ధైర్యంగా ముఖ్యంగా ఒకసారి అంజన్నకు జోహార్ అంజన్న, ప్రతి వాయిస్ బయటకు రావాలి, లేకపోతే మీలో అంజన్న లేనట్టే. వాస్తవం చెప్తున్నాడు, వాస్తవాలే మాట్లాడతాడు. ఎవరి దగ్గర కలిసిన వాస్తవాన్ని అక్కడికక్కడే మాట్లాడతాడు. జోహార్ అంజన్న, జోహార్ అంజన్న. సాయి కుమార్ గారు అంటలేదు, సాయి ద్వారా నాకు అక్కడ ఉండాల్సింది కాదు, ఇక్కడికి రావాలి. దాదా అట్లా అట్లా ఉండదు, అట్లా ఉండదు. అది పద్ధతి దాయే. నువ్వు రా, నువ్వు రా, నువ్వు రా, సాయి గారు తీసుకొని రా, రా అన్న, నువ్వు రా అని ఒక 5 minutes చేసేస్తా. ఎందుకంటే పేరు చదవాలా, ముఖ్యంగా బయట వాళ్ళు దయచేసి లోపలికి రావాల్సిందిగా కూర్చుంటున్నాం. ఎందుకంటే మనం ఈ సభ జరుపుకోవడానికి కారణం ఏంటంటే చిన్నగా చెప్పి ముగిస్తాం, పెద్దగా ప్రోగ్రాం చేయరు. వాస్తవం ఏంటంటే దాదాపు ఒక 100 మంది దీనికి స్పాన్సర్స్. ఆ 100 మంది పేర్లు ఖచ్చితంగా చదవాల్సింది. ఎందుకు చదవాలంటే ఈ పేరు చదివితేనే పక్కడు ఇంకా అలర్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అందరు కళాకారుడు అంటేనే ఆర్థిక లోటు ఖచ్చితంగా ఉంటుంది. లక్షల కోట్లు సంపాదించిన ఆర్థిక లోటు పక్క కనబడుతూనే ఉంటుంది. అది మనందరికీ తెలుసు, అందరు కళాకారులు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళదలుచుకోలేదు. సరే, ఏదేమైనా కానీ వాస్తవంగా ఈ ఆలోచన రావడానికి నా కారణం, ముఖ్య కారణం నా వెనుకాల ఉన్న ఈ అనుభవం. ఇది కేవలం రాంపూర్ సాయి కాలేదు. రాంపూర్ సాయి మెదడులో ఒక నరం పనిచేసింది. ఆ నరము ఈ మెదడులో ఉన్నటువంటి ఒక్కొక్క మెదడుల నుంచి ఒక్కొక్క నరాన్ని సేకరించి నా మెదడులో పెట్టుకొని ఈ ప్రోగ్రాన్ని అరేంజ్ చేశాను. ఇది నాది జాగ్రత్తగా ఇక్కడ నా వెనకాల ఉన్న నా ముందున్న ప్రతి ఒక్కరికి దాదాపుగా. ఎందుకనంటే వీళ్ళ అనుభవాలు పంచకపోతే మేము ఇక్కడ ఉండలేము. వీళ్ళ అనుభవాలను చూడకపోతే, వీళ్ళ పాటలు వినకపోతే, వీళ్ళ మాటలు వినకపోతే రాంపూర్ సాయి ఇక్కడ ఉండలేడు, ఇక్కడ మైకు పట్టలేడు, మాట్లాడలేడు. నాకు జన్మనిచ్చింది అమ్మ నాన్న అయితే నా కళను ప్రోత్సహించి నన్ను ఇంతవరకు తెచ్చింది రాంపూర్ సాయి బ్రాండ్గా మార్చింది వీళ్ళంతా. వాస్తవం ఇది. ఇప్పుడు దాదాపుగా మా సాయి గారు కావచ్చు, మా బాబు మల్లన్న కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, దాసన్న కావచ్చు, కోకిల మహారాజన్న కావచ్చు, ఆష్టగంగ చేస్తారు. ఆష్టగంగ ద్వారానే నేను ఇక్కడికి వచ్చిన నేనైతే అనుకుంటాను. ఆష్టగంగ సార్ కావచ్చు, గోపన్న కావచ్చు, మా శిల్పలింగం అన్న, వీళ్ళు ఎందుకంటే వీళ్ళు నాకు తర్వాత జూనియర్ చిట్టిబాబు, మహేందర్, శ్రావణు, అనిల్, నిహారిక, సంజు అన్న, ఇదంతా మా బ్యాచ్. వాస్తవంగా నాకు ఆలోచన ఎందుకు వచ్చింది అని అంటే, నేను కూడా ఒక హోటల్లో పనిచేసిన, 4 ఏళ్ళు ఆటో నడిపించిన ఇక్కడ ప్యాసింజర్. అప్పుడు నేను నడిపించినప్పుడు 5 రూపాయలు. నా కుటుంబాన్ని ఒక స్థాయిలో ఉంచాలా, నా కుటుంబాన్ని ఒక స్థాయిలో ఉంచాలా అనే కోరికతో కుటుంబాన్ని ఉన్నారు. పిల్లలు బాగా చదువుకుంటున్నారు, నో ప్రాబ్లం. కానీ నాకు చిన్నప్పటి నుంచి నాకు ఏం అలవాటు అంటే, సమాజానికి మనం ఏం సమాధానం చెప్తాము. పాటగాడంటేనే సమాజానికి సమాధానం, కానీ సమాజానికి మన సేవలు ఖచ్చితంగా అందిస్తాం. అందరం చేసేది ఏంటి అని అంటే, పాట పాడినా పాట రాసినా సమాజానికి వెళ్ళిపోతుంది. కానీ కళాకారుడు చచ్చిపోతే ఎవ్వడు కూడా దగ్గరికి రాదు. మన అందరికీ తెలుసు, ప్రోగ్రామ్ చేస్తాం, ప్రోగ్రామ్ చేసిన తర్వాత అడ్వాన్స్ కొంచెం తీసుకుంటాం. ఆ అడ్వాన్స్ అయిపోతుంది. ప్రోగ్రామ్ అయిన తర్వాత మిగతా పైసలు రావడానికి నానా తిప్పలు పడతాం. ఎంటికలు రాలిపోతాయి గుండు మీద, రాలుతాయా? అది మనం సమాజానికి ఇస్తున్నాం. కానీ మనం ఎందుకు ఏకమైతలేము, మనం వాళ్ళకు ఎందుకు సహాయపడతలేము? మన దగ్గర డబ్బు లేదు కావచ్చు, అప్పు చేసైనా ఇచ్చిండ్రు చాలా మంది దగ్గర డబ్బులు లేవు. అప్పు చేసైనా కానీ నా కళాకారుడికి నేను సాయం కావాలా, నేను బతుకున్నప్పుడు సాయం లేకపోవచ్చు, కానీ చనిపోయిన తర్వాత నా సాయం అందించాలనే ఒక కోరికతో చాలా మంది పంపించిన. ఇది మార్గం పడ్డది, ఇది మార్గం పడ్డది. దయచేసి మా సీనియర్లకు, మా అందరికి విషయం ఏంటంటే, నేనైతే అనుకుంటున్నా ఇది నా ఒక్కడిది కాదు, నేను ఒక్కటి చేసింది కాదు. మనం అందరం ఎదుర్కొని పనిచేద్దాం. మన కళాకారులకు ఇప్పుడు దాదాపు 1,20,000 రూపాయలు, 30,000 రూపాయలు అన్నట్టు సాయం అందుతుంది. నేను ఏమంటున్నా అంటే 20,000 అందినా సరే, 50,000 అందినా సరే, కానీ చేద్దాము.
మనం ఎవరికి అడగద్దిగా, ఏ నాయకులను అడగదలుచుకోలేము. మేము అందరం నిర్ణయం చేసుకున్నాం గట్టిగా. వేదిక ఎట్లా నడిపించాలా, సభలు ఎట్లా నడిపించాలనుకున్నప్పుడు వాళ్ళకి రూపాయి తీయద్దు అని లక్ష్యం పెట్టుకున్నాం. ఒక్క రూపాయి తీయద్దు, చిల్లర 6 రూపాయలు 6 రూపాయలతో సహా వాళ్ళ భార్యను ఉంటారని నిర్ణయం చేసుకున్నాం మేము అందరం. మరి వేదిక కావాలి కదా, దీనికి అడ్డం కావాలా, అచ్చుమని దూరంకి వెళ్తారు, భోజనాలు కావాలా, వేదిక కావాలా, ఫోటో కావాలా, ఫ్లెక్సీలు కావాలా, దానికి ఉన్న పువ్వులు కావాలా, పూల దండ కావాలా, దానికి ఉన్న అక్కడ అగరబత్తులతో సహా ఎట్లా చేద్దాము అనుకున్నప్పుడు ఆ గ్రూప్ లో చర్చ చేస్తున్నప్పుడు టక్క 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 ముందుకు వచ్చారు మా వాళ్ళు. చాలా అద్భుతంగా ముందుకు వచ్చారు. వచ్చి అప్పటికప్పుడు వేదిక తయారు చేసుకున్నాం. ఇలా ఈ వేదిక మీద కూర్చున్నాం, మాట్లాడుతున్నాం. అంజన యాదిలో తన ఆత్మకు శాంతినిస్తున్నాం. ఇలా ఒక్కలే కాదు, సకల కళాకారులు, ఇందులో భజన కళాకారులు ఉన్నారు, జానపద కళాకారులు ఉన్నారు, అయ్యప్ప కళాకారులు ఉన్నారు, ఆర్కెస్ట్రా కళాకారులు ఉన్నారు, ఎర్రజెండా పార్టీ సిపిఐ, మరి అదేవిధంగా అరుణోదయ ప్రజానాట్య కళామండలి, ఎన్ని కలిసి పనిచేసినాయి. జానపద కళాకారులే చేసుకున్నారు. వాస్తవాన్ని మీరు చూసుకోండి ఎంత. కానీ ఇంతమంది కలిసి ఒక్క వేదికను తయారు చేసుకున్నామంటే మనం ఎంత అదృష్టవంతులు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది వాస్తవం. ఈ వేదిక అయితే తయారు కాదు. ఎందుకు అంటే మన కళాకారులు కలవరు. మన కళాకారులు అంతా గొప్పలు. మైక్ పట్టుకుంటే ఎవరైనా గడప వస్తాడు, అది అందరికీ తెలుసు. నాకు నేనే గొప్పని అనుకుంటా, నీకు నువ్వే గొప్పని అనుకుంటా. అది కళాకారులో ఉన్న దరిద్రమైన లక్షణం. ఎదుటోడు నాకంటే గొప్పలు అనుకున్నప్పుడు నువ్వు గొప్పడు అవుతావని నేను అనుకున్నా. పేరు కోసం తండ్రాట పడద్దు. నువ్వు పని చేసుకుంటా వెళ్ళిపోతే నీ పేరు వెనకాల నేను పట్టుకొని సముద్రం ఆలోచన ఎట్లయితే ఉనికత్తది. అది పేరు అంటే. నా ఆశయం నిజంగా నేను అనుకున్నది చేసిన. ఇది కేవలం తమ్ముడు చెప్పినట్టు నాకు ఇది జిల్లా స్థాయిలోనే కాదు, స్టేట్ స్థాయిలో రికార్డెడ్. గుర్తుపెట్టుకొని స్టేట్లో ఏ కళాకారులు చచ్చిపోయినా ఇట్లా చందాలు చేసి కళాకారులే, కేవలం కళాకారులే చేసి ఎక్కడ ఇవ్వలేదు. మన నిజామాబాద్ నుంచి పురుడు పోసుకున్నది. నిజామాబాద్ ఆదర్శ జిల్లాగా మారుతున్నది తెలంగాణకు. ఈ విషయంలో నాకు చాలా మంది ఫోన్ చేశారు జిల్లాల నుంచి. అరే మీరు బాగా చేస్తున్నారబ్బా, ఇప్పటి వరకు ఎవరు చేయలేరబ్బా, ఎంత అద్భుతంగా చేస్తున్నారా, మనల్ని మనం గుర్తించుకోవడం మామూలు విషయం కాదబ్బా అని చెప్పేసి చాలా మంది నాకు కాల్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న వాళ్ళకు మా టీం నిజంగా పేరు మర్చిపోతే దయచేసి ఎవ్వరు కూడా ఇబ్బంది పడదు. మీ పేరు మీకు ఉంటుంది. పేరు మర్చిపోతే నేను అందరి పేరు చదవాలంటే నాకు చాలా ఇబ్బంది. కాబట్టి ఈ వేదిక మీద ఉన్న ఇందాక సాయిబాబు చెప్పినట్టు నిజంగా ఆయన యొక్క రిథమిస్ట్ అంజన్న, మా కళాకారులకు మేము మైలు పట్టుకొని ఇక్కడ వేదిక మీద ప్రజల ముందు మాట్లాడతాం, పాట పాడతాం కాబట్టి మాకు పేరు అద్భుతంగా వస్తుంది. కానీ అక్కడ కూర్చున్నలకు నిజంగా పేరే రాదు. మేము సింగర్లో మారుతాం, డాన్సర్లో మారుతాం. నేను ఒక అర్ధగంట వాడతాం, తర్వాత ఏం చేస్తాం, సార్ పడతాడు, అశాంత సార్ అర్ధగంట, తర్వాత మహిళలు పడతాడు, తర్వాత కోట్ల నాయన పడతాడు, తర్వాత దాసలు పడతాడు, తర్వాత మళ్ళీ ఆర్టిస్టర్ పడతాడు. కానీ వీళ్ళందరికీ కలిసిపోయేది వాళ్ళే. మాకు రెస్ట్ ఉంటుంది కానీ మాకు అద్భుతమైన వాళ్ళకంటే పేరు వస్తుంది కానీ వాళ్ళకి పేరు రాదు. వాళ్ళు తెరవెనుక మనుషులు. అసలు అన్నకు ఇలా పురుగు పోసుకున్నందుకు ఏ కాలం కలిసి వచ్చిందో నాకు తెలియదు కానీ ఎక్కడికి వచ్చిందో నాకు తెలియదు. కానీ ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి సక్సెస్ చేసినందుకు అన్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ముఖ్యంగా దాతలు ముందుకొచ్చి వాళ్ళకు వాళ్ళు నిర్ణయం తీసుకొని దీన్ని ఒక మనం మంచి వేదికను నడిపించే ప్రయత్నం చేస్తున్నాం, ఒక మార్గాన్ని ఎంచుకుంటున్నాం. దీన్ని అసలు ఆపద్దు, ఇక్కడ నుండి కూడా నడిపించేయాలా అని చాలా మంది అంటున్నారు. ఇంకో చిన్న విషయం, నేను ఒక విషయం చెప్పాలా. నేను అతి చిన్న వయసులో దాదాపు నా 40 ఏజ్. చాలా నేను ఏమంటున్నంటే వాస్తవంగా కొందరు ఉన్నారు ఈ సభను చెడగొట్టాలనే ప్రయత్నం కూడా చాలా మంది చేసింది. కానీ నేను అసలు మనిషిని కాదు. ఒక లక్ష్యాలు ఎన్నుకున్నట్టే దానికోసం ఎంత ప్రయత్నమైనా చేస్తాను. అది అంతే కాదు వాళ్ళకి తెలిసేస్తుంది. ఖచ్చితంగా చెప్పాల్సిందే. నేను ఏమంటున్నంటే వాళ్ళు రాంపూర్ సాహిత్య పేరుతుంది, రాంపూర్ సాహిత్య అది కాదు. నేను ఏమంటున్నా ఇంత కింద చెప్తున్నా, పేరు కోసం తన్నాడద్దు. నువ్వు పని చేసుకుంటే పేరు అదే అవుతుందని నేను చెప్తున్నా. అంతే సింపుల్ గా వాళ్ళకు ఒకటే సమాధానం ఇస్తున్నా. నేను ఇంకా చెప్పాల్సిన నేను. కాబట్టి ఈ దాతలు నిండు మనసుకొని ఇంత అద్భుతంగా ఇచ్చినందుకు అమౌంట్ మాత్రం చెప్పను కానీ పేర్లు చెప్పాల్సిందే. ఎందుకంటే పేర్లు చెప్తేనే
ఖచ్చితంగా సరే. నేను ఇక్కడ నుంచి డిమాండ్ అందరూ ఓకే అంటే అమౌంట్ చెప్తే బాగుంటుంది. కొందరు 500 సరే. ఇప్పుడు కానీ మీరు అంతరాత్మతో ఆనందంతో సంతోషంతో బాధతో చాలా బాధతో కూడుకున్న హృదయాలతో ఇచ్చారు కాబట్టి దయచేసి ఎవరు ఏమనుకోదు, అమౌంట్ చెప్పదలుచుకోదు. వాస్తవమే, మనం ఇచ్చింది మన మనసు ఉంటే సరిపోతుంది, మనం ఇచ్చింది మన మెదడులో ఉంటే సరిపోతుంది, ఆ సాయం వాళ్ళకి అందింది సరిపోతుంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఆ పేరు అన్నట్టు ఆకలి నేను షుగర్ పేషెంట్, నాకు ఆకలి అవుతుంది. లేదు, అందుకని అమౌంట్ చదవాలి, పేరు చదవాలి కంపల్సరీ. ఓకే. అంజన్న అంతిమ చూపు రోజు, ఆ రోజు చనిపోయిన రోజు మేము అక్కడికక్కడే కలెక్ట్ చేసి ఇచ్చిన డబ్బులు 18,000 చిన్నదిలో ఏమైంది. ఆ 18,000 అన్న వాళ్ళ భార్యకి అప్పగించడం జరిగింది. అక్కడ ఇచ్చిన తక్షణ సాయం ఇచ్చిన వాళ్ళు, స్పందించిన వాళ్ళు ఆష్ట గంగాధర్, రాంపూర్ సాయి, డప్పు రాజు, డీజే మహేష్, సింగర్ మహేందర్, మీనా, తిరుమల సింగర్, పోషన్న సింగర్, ప్రవీణ్ డాన్సర్, నిహారిక సింగర్, చిట్టిబాబు, ప్యాడ్ శ్రీనివాస్, పొగర్ సంజు, చిక్కీ సింగర్, డోలక్ దుషాంత్, సాయి లవోలా, క్రాంతి లక్క, శివ కీబోర్డ్, కామారెడ్డి నుంచి వాళ్ళ పేరు తెలియదు మరి వాళ్ళు, వాడి రమేష్, సౌండ్ అరుణ్, రణధీర్ కీబోర్డ్, శంకర్ సింగ్ తబలా, నిత్య టెంట్ హౌస్ వేణు, ప్యాడ్ సాయిబాబా. 25 మంది. ఇది గుర్తుపెట్టుకుంటాం. ఈ 25 మంది తక్షణ సాయం చేసిన అక్కడ సాగు ఖర్చుతాం. మళ్ళీ అక్కడ పెద్దవాళ్ళ నిర్ణయమే అందరం ఏమేమో చేద్దామని చెప్పేసి ఒక సభకు పెడదాం అది అంటే నేనే గ్రూప్ అప్పుడు జరిగినటువంటి అంశం. దాని తర్వాత ఇప్పుడు ఇచ్చే డబ్బు, విరాళాలు సేకరించిన డబ్బు ఇప్పుడు ఇచ్చేది వాళ్ళ పేర్లు కోకిల నాగరాజ్, నవీన్ సాంబారి, పసుల శ్యామ్, చిట్టిబాబు, ఇందూరు యువత, సాయిబాబు, స్వప్న కామారెడ్డి, రాజమణి నిజాం సాగర్, దివ్య సింగర్, రాజేందర్ చిన్న మెండోరా సింగర్, కోమల జ్యోతి కరీంనగర్, మానస నస్రుల్లాబాద్, డోలక్ ప్రభాకరన్న, రేలారే గోదావరి, ముతకుంట మహేష్ రెడ్డి, సాబావత్ గోపాల్, సుమాన్ సింగర్ ముబారక్ నగర్, గిలకత్తుల రమేష్, మంగళి తిమ్మప్ప, జోగు వెంకట నర్సయ్య, కొమ్ముల శ్రీశైలం, ప్రశాంత్ రెడ్డి గుప్పన్పల్లి, పీడిఎస్ ఉద్యమకారుడు సుమనన్న ఆర్మూర్, మరి అదేవిధంగా సింగర్ నవీన్, సాగర్ గన్పూర్, కలవేరి రాణి, గడ్డం రాజశేఖర్, రాజోజు మధు, సింగర్ నరేష్ సిరికొండ, సంకటి రాజేశ్వరి, స్రవంతి సింగర్, సింగర్ రాము పటేల్, శ్యామ్ పటేల్ రాంపూర్, సింగర్ బీర్యా నాయక్, సింగర్ లక్ష్మణ్, సింగర్ సాయి ఆదిత్, సింగర్ రాజు డెవోషనల్, సింగర్ ఉదయ్ కిరణ్, సింగర్ నాగయ్య నిర్మల్, ఆత్మ మహేందర్, మా తమ్ముడు సాయిబాబు అంటాడు, చిన్నమ్మ కొడుకు వాడు చెప్పగా వాడు తక్షణ సాయం అందించిన సాయిబాబు, కీబోర్డ్ కృష్ణ, డోలక్ బాలరాజు, దొరకంటి ఉమాపతి, భజన సింగర్, సింగర్ బబ్లు అయ్యప్ప, డోలక్ యాదన్న, ప్యాడు వేరన్న, శంకర్ గౌడ్ సింగర్, మరి అదేవిధంగా సింగర్ వేణుగోపాల్, మనోజ సింగర్, సమత డాన్సర్, సతీష్ డాన్సర్ మాస్టర్, సింగర్ సవిత అర్సపల్లి, సింగర్ గణేష్, సింగర్ నాగవిష్ణు, ప్రవీణ్ కైతోజు సిరిసిల్ల, నర్సయ్య ఇందల్వాయ్, తబల యోగేష్, ఆర్టీ శ్రీనన్న, డింగి నవీన్, ప్యాడు రామన్న, ఐటి అశోక్ అయ్యప్ప, శ్రావణ్ వెల్మల్, రైటర్ సింగర్ గోపాల్, ఎన్జడ్బి పక్కకే ఉన్నాడు, రవినాయక్, ప్యాడు సాయిబాబా, కీబోర్డ్ సద్గురు, సింగర్ అంజలి, మారేపల్లి మనోహర్, ఇందాక వెళ్ళేటచ్చిన గాదే సింగర్ గీత కరీంనగర్, గాదే శ్రీరాములు సింగర్, దర్పల్లి సాయి, పీడిఎస్ అనిల్ ఆర్మూర్, పస్క నర్సన్న పీడిఎస్, సింగర్ సిద్ధు ఖానాపూర్, డప్పు సంతోష్, సింగర్ రషీద్, నారాయణ రిటైర్డ్ ఎంప్లాయ్, లక్క ప్రసాద్ రిటైర్డ్ ఎంప్లాయ్, డప్పు స్వామి కామారెడ్డి, దయా రాధాకృష్ణన్ రిటైర్డ్ ఎంప్లాయ్, సింగర్ పోషన్న బ్రాహ్మణపల్లి, డప్పు మహేష్ మెండోరా, అరుణోదయ దాసన్న, సిపిఐ సుధాకర్, బంటు నర్సయ్య, సిపిఎం పెద్ది వెంకటరాములు, విజయమాల, చంద్రకళ, నర్సారెడ్డి, శిల్పలింగం,
ఎస్ సత్యం అంబెం సాయిలు వచ్చింది. నాగరాజ్ శర్మ, ఆర్టీసీ మల్లన్న, జ్యోతి సింగర్, సౌరభ్ అధ్యక్షులు, పోతన్న గుండారం, సత్యం, అర్సపల్లి లింగం, ఆర్టీసీ మల్లన్న, జ్యోతి. ఓకే, ధన్యవాదాలు. భీమరావు డోలకిష్టు, అది నాకు కొట్టలేడు ఎందుకంటే ఇక్కడ లెక్క తప్పుతుంది. అంతకు ముందు కూడా కొట్టినాను కూడా, అంజుకు పోయేసింది కానీ నా లెక్కల కౌంటర్ రాదు. ఒకవేళ నేను కట్టుకోవాలి అది అక్కడ పోతుంది. ఓకే, భీమరావు అన్న టైం లేదు ప్లీజ్. అంజు కొట్టిన భీమరావు అదే చెప్పిన. పాట మహేష్ 500. మరి అదేవిధంగా ఇంతమంది తమ సౌహృదయాలతో మీరు ఆర్థిక సాయం అందించినందుకు నిజంగా అంజన్న కుటుంబం తరఫున ప్రత్యేకంగా నేను ఈ కార్యక్రమాన్ని చూస్తున్నప్పుడు నాకు సహకరించిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి కాదు 200 కొట్టలు, 300 కొట్టలు, 500 కొట్టలు, 1000 రూపాయలు కొట్టలు, ప్రతి ఒక్కరికి పాదాన దండాలు పెడుతూ నిజంగా నమస్కరిస్తున్నాం. మీ హృదయానికి ఈ హృదయం ఇట్లనే ఉండాలా, ఈ హృదయం ఇంతటితో ఆగద్దు, ఈ హృదయం ఇంకా ముందు తరాలకు మనం తీసుకెళ్లాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. చిట్టి అది నీకు లిస్ట్ ఇవ్వాలి. మరి అదేవిధంగా అప్పటికప్పుడే మేము వేదికని ఎట్లా నడిపియాలా, దీనికి కూడా ఖర్చుతో కూడుకున్నది కదా అనుకున్నప్పుడు మరి మంచిగా ఒక ఆలోచన చేసి దానికి ఈ వేదికకు, ఎందుకంటే దాంట్లో రూపాయి ముట్టామని చెప్పినాం కదా ముందే, ఇక నుంచి ఎవరికి చేసినా అంతే, రూపాయి దాంట్లోకి ముట్టేది లేదు. ఈ ఎక్స్ట్రా ఖర్చు ఎక్స్ట్రా చేసే మా పని. మరి అదేవిధంగా దానికి సాయం అందించిన పేర్లు ప్రత్యేకంగా అండ సాయం చేసిరు, ఇది ప్రత్యేకంగా ఎక్స్ట్రాగా చేసినటువంటి పేర్లు ఫుడ్ బ్యాంక్ చంటి, రాంపూర్ సాయి, వీళ్ళిద్దరు కలిసి భోజనాలు పెట్టిండ్రు. మరి అదేవిధంగా అది ఎంతమంది అని చెప్పారు. సభ యొక్క హాల్, ఈ హాల్కు ఆష్ట గంగాధర్ గారు చెప్పని కొట్టాలి, అది ఏం కాదు ఏం కాదు. సభ యొక్క హాల్ ఆష్ట గంగాధర్ గారు, ఫ్లెక్సీలు సాయి లవోలా, రాజేందర్, క్రాంతి కుమార్, లక్క. మరి అదేవిధంగా సౌండ్ ప్యాడు రాజు, అరుణ్ కుప్పల్పల్లి సౌండ్. ఇప్పుడు మనకు తెలుసు సౌండ్ తీసుకోవాలని కానీ 6,000, 7,000, 8,000 నడుతుంది కదా, వాళ్ళ తరఫున అది జరిగింది కాబట్టి వాళ్ళకు కూడా. మరి అదేవిధంగా మనకు ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఒక 3-4 వచ్చినాయి, నా కారులో ఉన్నాయి ఇంకొక 10 దాకా. ఆ వాటర్ బాటిల్స్ ఇప్పుడు అన్నం తినేటప్పుడు పెడతాము. వాటర్ బాటిల్స్ ఇచ్చినటువంటి రవి కల్గొట్, వాడు ఉదయం ఏంటంటే నా మీద ఉన్న ప్రేమతో అన్న నీ పేరే చెప్పాను. నో, నేను ఎక్కడ కూడా ఏ పేరు వాడను, ఎవరి పేరు వారికే రావాలి. వాడికి చిన్నవాడైనా కానీ నిజంగా వాడికి థ్యాంక్స్ చెప్తూ, మరి ఇప్పటికిప్పుడు మనకు ఛాయ్లు బిస్కెట్లు వచ్చినాయి కదా, మంచికో బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది, మంచికో ఛాయ్ వచ్చింది. ఎట్లాగో లేట్ అవుతుంది, ఇటువంటి సభ ఎట్లాగో లేట్ అవుతుంది అని అప్పటికప్పుడు మా కోకిల నాగార్జున ఛాయ్ బిస్కెట్ తెప్పించుడు. అది కూడా ఎందుకంటే 5 పైసలు ఖర్చు అయినా కానీ పైసలే అంటాం కానీ రూపాయలు అనలేదు కదా. కాబట్టి వీళ్ళందరికీ నిజంగా పేరున ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా సఫలం ఇంతటితో ఈ కార్యక్రమాన్ని చూస్తాం. మరి అదేవిధంగా మాకు ఇప్పటికిప్పుడు ఇక్కడ కీబోర్డు వంశీ, అదేవిధంగా ప్యాడు రాజు, సాయిబాబు, మరి అదేవిధంగా క్రాంతి కుమార్, మరి డోలా బర్మన్న. ఓకే అన్న, సారీ ఎందుకంటే నా అందరి పేరు మా నర్సుకున్నాడు కదా, నీ అవన్నీ సప్లై కదా, మేము అందరం మీతో ఆయుష్ వస్తున్నాడు. అయితే లింగం మేము మామూలుగా వదిలే వాళ్ళకి చెక్ ఇస్తాం, తర్వాత మేము అందరికి కూర్చుంది దీనంత అమౌంట్ అంతా మళ్ళీ నేను అక్కడ చెక్ టోటల్ చేసినా కానీ పొద్దున్న నుంచి మళ్ళీ 15,000 దాకా పొద్దున్న నుంచి నేను అప్పటికప్పుడు పెట్టినా, ఇప్పుడు ఇచ్చిన పేరు మళ్ళీ పెట్టాలని అది నా బాధ్యత. వాళ్ళ కుటుంబానికి అయితే ఆర్థిక సహాయం చెక్ రూపంలో ఇస్తాము, తర్వాత వచ్చిన అమౌంట్ అంతా భోజనాల తర్వాత మేము అందజేయడం జరుగుతుంది, వాళ్ళకి ఇచ్చేస్తాము. అయితే నేను వాస్తవంగా నేను ఇంత మంచి కార్యక్రమాన్ని ఇట్లా 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 పెంచలేదు నాకు అర్థం కాదు.
మనిషి ఇది మామూలు కార్యక్రమం కాదు, ఆదుపాదు కార్యక్రమం కాదు. ఇది ఏ కుటుంబంలో ఏ కళాకారుడు చేసినా ఒక ఒక ఆర్థిక సాయం అందుతుంది. అయితే సార్ విషయం ఏంటంటే ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. మీకు ఇప్పుడు తెలియదు, రేపు చర్చ జరుగుతుంది తెలుసు. నేను అంజన మీద చనిపోయిన తెల్లారి పాట రాసుకున్నాను. ఆ పాట పాడతాను పాడలే కదా, చివరిగా పాట సోపతి కదా, పాట సోపతి కదా. మా పెద్దమైన యాదుకుంటుందో లేదో, యాదుకుంటుందో లేదో కానీ నా పాట మాత్రం ఇంకో తరం 10 తరాలు గుర్తుంచుకుంటుందండి.